ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని మానకొండూరు శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశించారు. మానకొండూరు మండలం అన్నారం, దేవంపల్లి గ్రామాల్లో జరుగుతున్న ఓటర్ల నమోదు, పరిశీలన ప్రక్రియ పురోగతిని నియోజకవర్గ సమన్వయకర్త గిరి కొండల్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ప్రాంగణంలో మండల రెవెన్యూ అధికారి విజయ్కుమార్, పోలింగ్ కేంద్ర స్థాయి అధికారులు, బిఎల్ఓలు, పార్టీ పోలింగ్ కేంద్ర ప్రతినిధులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా 6 రోజుల సమయం మాత్రమే మిగిలుందన్నారు. గ్రామాల్లో ఇప్పటివరకు జరిగిన ప్రక్రియను, అధికారుల పనితీరును సమగ్రంగా తనిఖీ చేసి ఈ వివరాలను పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా ఉన్నతాధికారులకు వేగంగా పంపించాల్సి ఉందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో నమోదైన ఓటర్ల వివరాలు, పంపిణీ చేసిన, తిరిగి సేకరించిన దరఖాస్తులను పరిశీలించిన ఆయన, మరణించినవారు, వేరే ప్రాంతాలకు తరలివెళ్లినవారు, 2 చోట్ల ఓటు హక్కు ఉన్నవారి వివరాలను ఖచ్చితంగా తేల్చాలని అధికారులను ఆదేశించారు. ఓటరు గుర్తింపు కార్డులో పేరు లేదా ఇంటి పేరులో ఏవైనా అక్షర దోషాలు ఉంటే అధికారుల ద్వారా వెంటనే సరిదిద్దుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలన్నా, నిత్యావసర సరుకుల కార్డులు దక్కాలన్నా, ప్రభుత్వ రికార్డుల్లో మన పేరు ఉండాలన్నా ఓటు హక్కు ఎంతో కీలకమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 2002 ప్రామాణికంగా ఈ నమోదు ప్రక్రియ జరుగుతున్నందున అర్హులైన ప్రజలందరూ బాధ్యతగా తమ ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు. ఇప్పటివరకు నమోదు దరఖాస్తు పత్రాలు తీసుకుని తిరిగి అందించని వారు వెంటనే తమ సంబంధిత పోలింగ్ కేంద్ర అధికారులకు సమర్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు బుట్ల స్వరూపా కిషన్, బండరుపల్లి శ్రీనివాస్, బుర్రా శ్రీధర్ గౌడ్, పెంచాల కిషన్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఊదేలు, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రవీంద్రచారి, సింగిల్ విండో చైర్మన్లు నాగిశెట్టి రాజయ్య, రొంటాల లక్ష్మారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు ద్యావ శ్రీనివాస్రెడ్డి, ఉపసర్పంచ్ దాడి సతీష్, నాయకులు రేమిడి శ్రీనివాస్రెడ్డి, బందల మహీందర్, వరహాలచారి, జీడి శ్యామ్, రామగిరి సంతోష్, కత్తర్ల స్వామి, రామగిరి సారయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా 6 రోజులే మిగిలి ఉన్నది. ఏ గ్రామంలో ఎంతవరకు అయింది, అదేవిధంగా మా బిఎల్ఓలు ఎంతవరకు చేస్తున్నారో వెరిఫై చేసుకొని దీన్ని ట్రాకర్ ద్వారా అధిష్టానానికి పంపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మా బిఎల్ఏలకు దిశ నిర్దేశం చేయడానికి ఎంతవరకు డిజిటలైజ్ అయింది, ఏ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఎలక్టోరల్ ఫామ్స్ ఇచ్చినారు, ఎన్ని కలెక్ట్ చేస్తున్నారు, మరణించిన వారు, మైగ్రేట్ అయిన వారు, షిఫ్ట్ అయిన వారు, డబుల్ ఓట్లు ఉన్నవారు ఎంతమనేది ఈ లెక్క తేలాలి. కాబట్టి మా వాళ్ళకు ఒక దిశ నిర్దేశం చేసి, అదేవిధంగా ఎంఆర్ఓ గారిని, స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓలను అందరిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది. మరి నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్నారం గ్రామంలో ఉన్న వాళ్ళ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. త్వరలోనే వారం రోజుల్లో ఈ ప్రక్రియ నమోదు కానీ తీసివేత కార్యక్రమం ముగుస్తూ ఉన్నది. కాబట్టి ఎవరైతే మీరు ఎలక్టోరల్ ఫామ్స్ తీసుకున్నారో తప్పకుండా విధిగా మీ యొక్క బిఎల్ఓ, మీ దగ్గరకు వచ్చిన బిఎల్ఓకు కొంతమంది సమర్పించలేదు, ఇమ్మీడియట్గా ఇవ్వాలని నేను పత్రికా ముఖంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మీ ఓటు ఎంత ప్రాముఖ్యమో మీకు రేషన్ కార్డు కూడా అంతే ప్రాముఖ్యం, ఆధార్ కార్డు కూడా అంతే ప్రాముఖ్యం. కాబట్టి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నిటి ఆధారంగా మీ యొక్క ఓటు ఉండాలంటే తప్పకుండా మీరు విధిగా ఆ ఎలక్టోరల్ ఫామ్స్ ఇచ్చి నమోదు చేసుకోవాలని, అదేవిధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీ పేరులో కానీ మీ ఇంటి పేరులో కానీ ఏదైనా తప్పులు దొర్లితే అవి కూడా సరిదీ చేసుకోవాల్సిన బాధ్యత ఆ బిఎల్ఓ ద్వారా ఉన్నది. 2002 ప్రామాణికంగా ఈ ఓటరు నమోదు కార్యక్రమం సర్ప్ ప్రోగ్రాం నడుస్తూ ఉన్నది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నడుస్తూ ఉన్నది. దయచేసి ప్రజలందరూ గమనించి ఓటు పోకుండా, ఓటరు నష్టపోకుండా అన్ని పథకాలు రావాలంటే మీరు ఓటరుగా ఉండాలి. కాబట్టి జనాభాలో లెక్కలో జనగణనలో ఉన్నారని తెలియజేయడానికి మీ ఓటును ఖచ్చితంగా విధిగా
మీరు ఎలక్టోరల్ ఫామ్స్ ఇచ్చి నమోదు చేసుకోవాలని కోరుతా ఉన్నా.